శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నరదృష్టి నుంచి తప్పుకోవాలంటే ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నరదృష్టి ఎప్పుడు పడుతుంటుందో ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి తన స్థాయి పెరుగుతున్నప్పుడు, ఒక సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళుతున్నప్పుడు, అంటే ఆర్థికంగా అతను సక్సెస్ పడుతున్నప్పుడు అతని మీద ఈర్ష్యపడేవాళ్ళు ఏడ్చే ఏడుపునే నరదృష్టి అనడం జరుగుతుంటుంది. సో అలాగే కామన్గా ఏంటంటే మనం ఒక గృహం కట్టుకున్నా, లేదు మనం పండించినటువంటి పంట చాలా పుష్కలంగా బాగా పండినా, సో అలాగే మనం ఏదైనా కొత్త వాహనం కొనుక్కున్నా, ఇవన్నీ కూడా ఇతరులు చూసి బాగా పండిందని అంటే అది అనుకోకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. వాళ్ళు మంచి దృష్టితోనే చూస్తారు, బట్ కానీ కొందరి యొక్క కంటి చూపులో ఒక విధమైనటువంటి పవర్ ఉంటుందన్నమాట. ఆ పవర్ కొంతమంది చూసినప్పుడు అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది, వ్యతిరేక వర్గం వారు చూసినప్పుడు అది దాన్ని భస్మం అవ్వడం కూడా జరుగుతుంటుంది. అది వాళ్ళకే తెలియదు ఈ విధంగా జరుగుతుందని. కానీ మొత్తం మీద మాత్రం ఒక విధమైనటువంటి చెడు దృష్టే నరదృష్టిగా తీసుకోవాలి తప్ప మంచి దృష్టిని సాధారణంగా మనకు కావలసిన వాళ్ళు, మనం ఏదన్నా ఒక కొత్త కారు కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేసుకున్నప్పుడు సంతోషిస్తుంటారు. అది ఒక విధంగా మంచిదే. అంటే ఒక విధంగా ఏంటంటే మీ మీద 10 మంది ఈర్ష్యపడుతున్నారు, నరదృష్టి మీ మీద పడుతుందంటే అది కావాలని మీరు కోరుకోవాలి. ఎందుకంటే అది మీరు ఎదుగుతున్న కొద్దీ ఆ దృష్టి పెరుగుతూ ఉంటుంది. సో అలాగని ఏంటంటే మనకి ఆ దృష్టి వల్ల మనం పెరుగుతున్నామని కూడా అనుకోవాలి, బట్ కానీ దానివల్ల అనుకోకుండా కొన్ని వేరే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటి ఖచ్చితంగా నరదృష్టికి మనం పరిహారం చేసుకోవాలి. అది పూర్వకాలం నుంచి మనకి చేలల్లో పొలాల్లో దిష్టి బొమ్మ పెట్టడం, అలాగే మనం కొత్తగా గృహం కడుతున్నప్పుడు కూడా ఇప్పుడు సిటీలో కూడా ఈ దిష్టి బొమ్మలు పెట్టడం కనబడుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క దృష్టి ఆ బొమ్మ మీద పోయి తగ్గుతుంది అర్థం మాట. మరి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీదకి నరదృష్టి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే దీనికి కామన్గా ఉండేది ఏంటంటే భగవంతుని యొక్క ఆరాధన, అదే నవగ్రహ ఆరాధన. మరి మీకు అందరికీ తెలుసు, ఈ చెడు దృష్టి పడినప్పుడు శని భగవానుడు యాక్టివేట్ అవుతుంటాడు, మంచి దృష్టి పడినప్పుడు గురు భగవానుడు యాక్టివేట్ అవుతుంటాడు, నిరంతరం సూర్య భగవానుడు మన మీద దృష్టి పెడుతుంటాడు. కాబట్టి కంపల్సరీగా మనం ప్రతిరోజు కూడా మరి సూర్యోదయానికి ముందే లెగిసి సూర్య భగవానుడిని పూజించుకోవడం, అంటే మన యొక్క సాధారణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాలన్నా సరే సూర్యుని యొక్క తూర్పు వైపు తిరిగి సూర్యుని ధ్యానించి, ఏదో మీకు వచ్చినది మీ యొక్క చదువుకున్న దాన్ని బట్టి సూర్య నమస్కారం ఏదో చేసుకోవడం వల్ల నెంబర్ 1 ఆ దోష పరిహారం అవుతుంది. నెంబర్ 1 అది. ఇంకా బాగా ఇబ్బంది ఉందంటే కంప్లీట్గా మరి ఈ 9 నవగ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి కదా, ప్రతి టెంపుల్లో డిస్ప్లే చేస్తుంటారు, ఆదిత్య సోమాయ, అవి కంప్లీట్గా చదువుకోవడం. ఒక 8 నిమిషాలు మీరు రోజు ఆ నవగ్రహాల కోసం సూర్యభగవాన్ నమస్కారం చేసుకుంటే ఎటువంటి నరఘోష తగలదు. దాని తర్వాత ఇంకా నరఘోష ఎక్కువగా ఉంది, బాగా ఇబ్బంది పెడుతుందంటే మరి శనివారం రోజు, అంటే అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు నవగ్రహాల్లో ఉండే శని భగవానుడికి తైలాభిషేకం చేయడం కానీ, నువ్వులతో అర్చించడం కానీ, నలుపు రంగు వస్త్రాన్ని అలంకరించడం కానీ చేయడం వల్ల కూడా మీకు ఒక విధమైనటువంటి ఈ నరఘోష పోయే అవకాశం ఉంది. సో విధి విధానంగా చేయాలి ఏదన్నా సరే. నవగ్రహాల్లో శని భగవానికి ఒక్కడికి అభిషేకం చేసి మిగతా వాళ్ళని వదిలేయకూడదు. మిగతా వాటికి కూడా పూజ చేసి శని భగవానికి ప్రత్యేకంగా పూజ చేస్తేనే మీకు ఆ ఫలితం రావడం జరుగుతుంది. సో ఇది మామూలుగా దైవికంగా మనకు ఉన్నటువంటిది. అలాగే ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ పూజించుకోవడం వల్ల కూడా నరదృష్టి పోతూ ఉంటుంది. ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే హనుమాన్కి అలంకరించినటువంటి సింధూరాన్ని ప్రతిరోజు తిలకంగా ధరించడం వల్ల ఒకటి పోతుంది. లేదు మనకి ఏదన్నా నవగ్రహ హోమం చేసినప్పుడు యజ్ఞగుండంలోంచి ఒక మనకి బొట్టులా పెడుతూ ఉంటారు, నలుపు రంగు బొట్టు, అది నలుపుగా ఉంటుంది మసి కాబట్టి. సో ఆ బొట్టు ధరించడం వల్ల కానీ, లేదు కనీసం ప్రతిరోజు కూడా శివాలయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి విభూది ధరించడం వల్ల కానీ, కేవలం విభూది ధరిస్తేనే నరఘోష పోతూ ఉంటుంది, బట్ దానికి ఇంకా పవర్ రావాలంటే భగవంతుడికి అభిషేకం చేసినటువంటి విభూతితో మనం అలంకరించుకోవడం వల్ల కూడా నరఘోష పోతూ ఉంటుంది. ముఖ్యంగా
ఏదో ఒక దైవాన్ని ఆరాధించడం. సో ఈ మధ్యన చాలామంది ఏంటంటే చేతికి ఏదో ఒక కంకణాన్ని కట్టుకోవడం జరుగుతుంది. ఇది అమ్మవారిది, మన ఇష్టం. ఆంజనేయ స్వామిది కట్టుకోవచ్చు, అమ్మవారిది కట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిది కట్టుకోవచ్చు. అది కూడా కట్టుకోవడం వల్ల ఏంటంటే నరఘోషకి అది ఎనిమిగా పనిచేస్తుంది. అయితే అది సంవత్సరాలు అది కట్టుకోకూడదు. ప్రతి అమావాస్యకి అది మారుస్తూ ఉండాలి. కేవలం ఒక నెల రోజులు ఉంచుకొని అమావాస్య రోజు అది కట్ చేసి పారేసి మళ్ళీ కొత్తది కట్టుకొని మళ్ళీ అమావాస్య రోజు మార్చుకోవడం జరుగుతూ ఉండాలి. సో ఈ విధంగా చేతికి నీలపు రంగు కంకణం కట్టుకోవడం వల్ల ఏంటంటే శని భగవాని యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. అలాగే ఎరుపు రంగుది కట్టుకోవడం వల్ల ఏంటంటే కుజుడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంటే వీళ్ళ ద్వారా మనకి నరఘోష పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సరే మనకి దైవారాధనతో ఎంత గొప్ప నరఘోషనైనా మనం బయటపడవచ్చు. అలాగే మన వాహనం అలాంటి కొత్త ఏమైనా కొనుక్కున్నప్పుడు ఒకసారి మన ఇష్టదైవం టెంపుల్లో పూజ చేసినా కూడా ఆ నరఘోష ఆ వాహనానికి తగలకుండా ఖచ్చితంగా కాపాడబడుతుంది. సో ఏదైనా దైవ బలంతో నరఘోషను ఎదిరిస్తే అది ఖచ్చితంగా అది ఆ నరఘోష నుంచి విముక్తి అవ్వడం జరుగుతుంది. ఇక మానవ ప్రయత్నం కన్నా దైవ బలాన్ని మనం పెంచుకుంటే నరఘోషను ఎదుర్కొనే శక్తి మనలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని దైవాన్ని మనం పెంచుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయే అవకాశం ఉంది. స్వస్తి.